ఎల్లప్పుడూ హృదయ స్థానంలో ఉన్న ఆ చైతన్య స్థితి మీదే మనం దృష్టి పెడితే మనకి ఇంకా జీవితంలో ఏ అవరోధాలు కలగకుండా ఉంటాయి. ఆడ ప్రశ్నలోనే పెడితే అన్నావు, అది పెట్టాలి కదా. హృదయం మీద దృష్టి పెట్టు, అది అంతర్ముఖంలోకి వెళ్ళిపోతుంది, నీకు తెలియకుండా అదే లాక్కుంటుంది. ఆ స్వస్థితిలోకి నువ్వు వెళ్ళిపోతావు, మూలంలోకి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయినప్పుడు ఇంకా నీకు డౌట్స్ అన్నీ లేకుండా పోతాయి, నీ మనస్సే లేకుండా అదృశ్యం అయిపోతుంది. ఆ పని జరుగుతుంది. కానీ పెడితే అన్నావు. ఎందుకు అన్నావంటే పెట్టలేరు. ఎందుకు పెట్టలేరంటే మనస్సు కదులుతూ ఉంది, మారుతూ ఉంది, వస్తూ ఉంది, పోతూ ఉంది. దాని చేష్టలు అది ఎట్లా నువ్వు చేస్తావు? నువ్వే అది కదా. మనసు వేరు, నువ్వు వేరైతే పెడతావు. మనసే నువ్వు, ఆలోచనలే నువ్వు, కదిలేదే నువ్వు, మారేదే నువ్వు. అన్ని వ్యవహారాలు నీ మనస్సులోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ పెడితే అనే పదం వస్తూ ఉంది, పెట్టాలి అనేది రాదు. కనుక్కో నీ మనస్సును, పెట్టాలి అను, నీ మాట వింటుందేమో. కాబట్టి సాధ్యమే. భగవాన్ చెప్పినది డైరెక్ట్గా. ఇంకొకటి మీరు బాగా అర్థం చేసుకోండి. అర్థం కాదు, సినిమాలో మీకు నచ్చిన నగలు కానీ, గుడ్డలు కానీ, హెయిర్ స్టైల్ కానీ ఏదన్నా నచ్చిందనుకో, ఆ నచ్చినప్పుడు ఏమవుతుందంటే అది నీ మనస్సులో పడుతుంది. నీ మనస్సులో పడి కళ్ళు మూసుకుంటే లోపల కనపడుతుంది. టీవీలో ఉండేది, మీరు దాన్ని చూసినారు. చూసింటే అది ఏమైంది? నీ మనసులోకి వచ్చింది. నీ మనసులోకి వచ్చినందువల్ల నువ్వు కళ్ళు మూసుకుంటే అదే లోపల కనబడుతుంది. అదే లోపల కనబడుతుంది. నువ్వు ఏదన్నా చూడు, బయట కానీ, కళలో కానీ, టీవీలో కానీ, ఎవరన్నా చెప్తా ఉంటే వినేటప్పుడు కానీ, నీ మనస్సులో మీకు అవి కనపడతాయి. కనపడినప్పుడు అవి నిజం అనిపిస్తాయి. నిజం అనిపిస్తాయి. ఎందుకు అంటే మనస్సే మీరు. మనస్సు వేరు, నువ్వు వేరు కాలే. మనసే నువ్వు. అందుకోసం ఇప్పుడు జూలో సింహం కనపడింది నీకు. జూలో సింహం బయట ఉంది. కళ్ళు మూసుకుంటే జూలో సింహం నీ లోపల కనపడుతుంది. బయట ఉండేది స్పష్టంగా అలానే నీ మనసులో కనపడుతుంది లోపల. అప్పుడు ఏమవుతుంది? నీకు భయం పుడుతుంది. భయం పుడుతుంది. ఎందుకంటే సింహం అంటానే భయంకరంగా ఉంటుంది అది. కాబట్టి నీకు భయం పుట్టింది. సింహం ఎక్కడుంది? బోన్లో ఉంది, బయట ఉంది. కానీ అది నీ లోపల ప్రవేశించింది కాబట్టి నీకు భయం పుడుతుంది. భయం అనేది లోపల ఉంది. భయము, బాధ, కష్టము, దుఃఖము అన్నీ లోపల ఉన్నాయి. కాబట్టి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు, ఆ దృశ్యం మీకు లోపల కనపడినప్పుడు మనస్సే దృశ్యం అయిపోతుంది అన్నమాట. అంటే సింహమే మనస్సు అయిపోతుంది. అప్పుడు భయం పుడుతుంది. భయం పుట్టేది కూడా నీకే. ఇప్పుడు మీరు సినిమా చూస్తూ ఉన్నారు. సినిమాలో మంచి పార్కు కనపడింది. పిల్లలు బాగా ఆడుకుంటున్నారు. సినిమాలో ఆ పార్కు, పిల్లోళ్ళు ఆడుకోవడం అనేటువంటిది
మీకు బాగా ఇష్టమయ్యి బాగా చూస్తారన్నమాట. చూసినప్పుడు అది మీ మనస్సు అయిపోయి ఉంటుంది, మనసులోకి వచ్చేసి ఉంటుంది, మనసులో ఉంటుంది. అది ఉండేది సినిమాలో. ఆ పిల్లోళ్ళు, ఆ పార్కు, ఆటలాడేది అన్నీ నీకు నిజంగా కనపడుతున్నాయి. ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్లో సినిమా లేదు. అప్పుడు నీకు ఏ బొమ్మ కనపడదు. మొదలైనప్పటి నుంచి నువ్వు సినిమా చూస్తూనే ఉండవు. అంతా నిజం అనిపిస్తూ ఉంది, అంతా నీ మనసులోకి ఎక్కింది, బాగా అర్థమవుతుంది, ఇంట్రెస్ట్గా చూస్తుండవు. ఇంటర్వెల్ అన్నాడు. అప్పుడు ఏమైంది? సినిమా లేదు. అప్పుడు నీకు తెర కనపడింది కదా. ఇప్పుడు నీవు పగలు కలలో ఎల్లప్పుడూ కూడాను మీలో మనస్సు అనేటువంటిది మారుతానే ఉంటుంది, కదులుతానే ఉంటుంది. సినిమాలో ఎట్లా కదిలి మారిపోతూ ఉన్నాయో నిత్య జీవితంలో కూడాను మనకు కూడా అట్లా కదులుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి అన్నీ. అంటే ఆడ తెర మీద అన్నీ మారుతూ ఉన్నాయి. ఇక్కడ మన జీవితంలో లోపల ఒక దివ్య శక్తి ఉంది. అంటే అది భగవత్ స్వరూపం అనుకో, దైవత్వం అనుకో, అది లోపల ఉంది. దాని మీద నీ మనస్సు అనేటువంటి సినిమా ప్రదర్శింపబడుతుంది. అక్కడ తెర మీద సినిమా ఆడుతుంది, మనకు నిజం అనిపించింది. ఇక్కడ మనము చూసినది, ఈ ప్రపంచంలో చూసినది లోపల ప్రవేశించింది కాబట్టి ఆ ప్రవేశించినది అక్కడ సినిమాకు తెర ఆధారం. ఇక్కడ లోపల చైతన్య శక్తి, నిన్ను నడిపించేటువంటి దివ్య శక్తి లోపల ఉంది కాబట్టి దాని మీద నీ సినిమా ఆడుతుంది, పోతుంది. ఇప్పుడు సినిమా ఇంటర్వెల్, సినిమా లేదు, తెర కనబడుతుంది. ఇప్పుడు మీకు విశ్రాంతి అనేటువంటిది పడదు. ఎందుకు పడదంటే గాఢంగా నిద్రపోయినప్పుడు విశ్రాంతి. గురకబెట్టి నువ్వు నిద్రపోతావే, అప్పుడు నీ సినిమా లేదాడ, నీ సినిమా లేదు. జీవితం అంటే సినిమానే. ఆ సినిమా ఎక్కడ ప్రదర్శింపబడుతూ ఉంది? నీ లోపల ఉండేటువంటి దివ్యశక్తి మీద నీ సినిమా ప్రదర్శింపబడుతూ ఉంది. నీ సినిమాని నువ్వు చూసుకుంటాండవు, నీ సినిమాని నువ్వు చూసుకొని నువ్వే నవ్వుకుంటాండవు, నువ్వే ఏడుస్తాండవు, నువ్వే బాధ అంటాండవు, నాకు సమస్యలు అంటాండవు. అన్నీ నీ సినిమాలో నీళ్ళ మనసులోనే ఉన్నాయి, ఎక్కడ ఎందు లేదు. ఇప్పుడు అక్కడ తెర లేకపోతే సినిమా ఉందా? లేదు. ఇప్పుడు లోపల దైవశక్తి లేకుండా పోతే మన సినిమా కూడా లేదు. దైవశక్తి ఎప్పుడు లేకుండా పోతుంది? ప్రాణం పోతే దైవశక్తి పోతుంది. ఇంకా నీ సినిమా ఆడుంది. అది మంచి సినిమా కావచ్చు, చెడ్డ సినిమా కావచ్చు, ఎట్లాడుతున్నా కావచ్చు, సినిమా లేదు. కానీ నువ్వు ఈ సినిమా చూస్తున్నప్పుడు నీ లోపల జరిగేటువంటి మనస్సు సినిమాను చూస్తున్నప్పుడు దాని మీద నీకు ఇష్టము కానీ కావాలనేటువంటి కోరిక కానీ ఏదైనా నీకు పుట్టినదనుకో, అది ఏమవుతుందంటే దాని వెనక దానికి ఆధారంగా దివ్యశక్తి ఉంది కదా, అది పట్టుకుంటుంది. అంటే దాన్ని కర్మ అంటారు. నువ్వు కుక్క ఉంది ఆడ, కర్ర తీసుకొని కుక్క కాలి కొట్టినావు, కాలు ఇరిగింది, కేవలం నడుచుకుంటూ పోతుంది. అది నువ్వు నవ్వుతాండవు. నేను కుక్కను కొట్టినా, అది ఎందుకు కొట్టినా? కోపం వచ్చింది, తింటాంది కాబట్టి కొట్టినా. నీకేమో సంతోషంగా కనబడుతుంది. అది నీ కర్ర వల్ల అది దెబ్బ తినింది కాబట్టి
దాని బాధ అదంతా భరించలేక ఏడుస్తా వెళ్ళిపోతూ ఉంది. అవి నీకు కనపడవు. దానికి ఎంత బాధ కలిగిందో ఆ బాధ నీ లోపల ఆ దివ్య శక్తిలో రికార్డ్ అవుతుంది. దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. నువ్వు మర్చిపోయింటావు. ఏనాడో ఒకనాడు నీకు ఈ జన్మలో కావచ్చు, వచ్చే జన్మలో కావచ్చు, నీ కాలు మాత్రం ఖచ్చితంగా ఇరుగుతుంది. అది యాక్సిడెంట్ వల్ల కావచ్చు, లేదా ఎవరన్నా కొట్టినా కొట్టవచ్చు. మొత్తానికేమో అది అనుభవించే తీరాలి నువ్వు. అందువల్ల ఆ దివ్యశక్తి మీద నీ సినిమా ఆడుతూ ఉంది. గాఢంగా నిద్రపోయినప్పుడు నీ సినిమా మాయమైపోతుంది. అప్పుడు ఏముండదు, మళ్ళా నీ సినిమా మొదలవుతుంది. కాబట్టి ఇప్పుడు నీవు లోపల మామిడి చెట్టును చూస్తున్నావు. నీ మనస్సు మామిడి చెట్టు అయింది. మామిడి చెట్టు నీ లోపల, నీ మనస్సు మామిడి చెట్టు అయిపోయింది. ఆ మామిడి చెట్టును నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు అదే మామిడి చెట్టును నువ్వు సినిమాలో చూసినావు. సినిమాలో మామిడి చెట్టు వెనకాల తెర ఉన్నందువల్ల సినిమాలో మామిడి చెట్టు కనబడుతుంది. అదే సినిమా స్టాప్ అయిపోతే తెర ఒక్కటి కనబడుతుంది. ఇప్పుడు నీకు కూడా దైవశక్తి అంటే నువ్వు చూస్తుంటావు మామిడి చెట్టును. మామిడి చెట్టు కరిగిపోతే దైవశక్తిని చూస్తావు. గొప్ప విశేషమేం లేదు. నీవు ఏదైతే నీ మనస్సులో ఉందో దాన్ని నువ్వు చూస్తూ కూర్చోవాలి. కదలకూడదు, ఆలోచన పోకూడదు, మారకూడదు. దాని మీదనే దృష్టి పెట్టి కూర్చుంటే అది మాయమైపోయేంత వరకు నువ్వు చూడగలగాలి. చూస్తే అది మాయమైపోతుంది. సినిమా మాయమైపోతే తెర మాత్రమే మిగులుతుంది. ఇక్కడ నీ మనసులో ఆలోచన ఎప్పుడైతే మాయమైపోతుందో అప్పుడు నీకు దైవశక్తి అనుభూతిలోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరిలో దైవశక్తి ఉంది. ఎందుకు చూడలేకపోతున్నారంటే మీ మనస్సులో ఏమి ఉన్నాయో దానిలోనే మీరు చూసుకుంటూ కూర్చుంటున్నారు, నిజం అనుకుంటున్నారు. ఇప్పుడు సినిమాను చూస్తే సినిమా అంతా నిజంగా కనబడుతూ ఉందే లేదా? అది ఎందుకు నిజంగా కనబడుతూ ఉంది అంటే నీ మనస్సులో ప్రవేశించింది కాబట్టి అది నీ సినిమా తయారైంది. ఇది ఇప్పుడు రమణ మహర్షి లాంటి గొప్ప మహనీయులు ఉన్నారు కదా, వాళ్ళు చూస్తూ కూర్చుంటే ఆ ఆలోచన మాయమైపోతుంది, కరిగిపోతుందని నేను చెప్పిన. వాళ్ళు ఏం చేసినారంటే ఏ ఒక్క రూపము లోపల కనపడినా దాన్ని నిరంతరము చూస్తూ కూర్చున్నారు. అలా కూర్చొని మొత్తం ఏ రూపము, ఏది సంఘటన, ఏది వచ్చినా లోపల దాన్ని నిరంతరము చూస్తూ కూర్చున్నారు. అన్నీ మాయమైపోయినాయి. ఇంకా మిగిలేదేంది? దేవుడే. ఆలోచనలన్నీ మాయమైపోయినాయి. దైవత్వం ఒక్కటి మిగులుతుంది. కాబట్టి ఇక్కడ మనలో ఉండే దైవశక్తికి మన మనస్సే అడ్డుపడింది. అంతే. ఈ అడ్డుపడినప్పుడు మనకొచ్చేటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు, కోరికలు నెరవేరితే వచ్చే సంతోషాలు, కోరికలు నరకపోతే దుఃఖాలు, బాధలు, భయం అంతా కూడాను సినిమా. నీ సినిమాలో నీ సినిమా నీకు నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా నీకు పసితనంలో ఉందే. వాడిని ముక్తేశ గారిని అడుగు, వానికి లేదు ఈ సినిమా. మీకు సినిమా ఉంది. అది వయస్సు పెరిగే కొద్దీ సినిమా పెరుగుతూ పోతూ ఉంటుంది.
ఇంకా ఆ సినిమా ఎట్లా సినిమా అంటే నీకు ఏ కోరిక పుడితే ఏది కావాలనిపిస్తే ఆ సినిమా మొదలవుతుంది. అప్పుడు నీ సినిమానే నువ్వు చూసుకుంటూ పోతాంటావు. ఇష్టం ఉంటే నవ్వుతావు, లేకుంటే ఏడుస్తావు. నువ్వు ఏడవడానికి నవ్వడానికి నీ సినిమానే కారణం. లోపల ఏంది లేదు, లోపల ఏందన్నా ఏమీ లేదు. కావాల్సింటే చూపి లోపల ఎక్కడుంది ఏమన్నా. దీన్ని భ్రాంతి మాయ అన్నారు. కాబట్టి ఇది మామూలు పెద్దోళ్ళకు తెలియడంలే, పిల్లోళ్ళకు తెలియడంలే. ఏది మనసులో వస్తే అది నిజం అనుకుంటా అన్నారు, దాని ఎంట పరిగెత్తుతా అన్నారు. కానీ అది నీ లోపలనే ఉంది, బయట లేదు. కాబట్టి లోపల ప్రతి ఒక్కరిలో దైవశక్తి ఉంది. నీవు నీ ఆలోచనను నీకు లోపల ఏ రూపం కనపడుతుందో ఆ రూపము మాయమైపోయేంత వరకు నువ్వు చూడగలగాలి. ఆ చూసేదిగిన అలవాటు చేసుకుంటే దాన్నే తపస్సు అన్నారు, ధ్యానం అన్నారు, ఆత్మ విచారణ అన్నారు. అది ఎప్పుడైతే అవి మాయమైపోతుందో ఇంకా నీ లోపల ఎల్లప్పుడూ ప్రశాంతము, నిరంతరము ఆనందం ఉంటుంది. ఇంకా ఏది లేదు. ఈ రూపాలన్నీ మాయమైపోయినాయి. అప్పుడు కేవలం దైవశక్తి ఒక్కటే నిలుస్తుంది. అది మారదు, కదలదు, రాదు, పోదు. అది ఎప్పుడు శాశ్వతంగా ఉంది. అది నువ్వు అవుతావు. అయినప్పుడు ఇంకా నీకు ఆలోచనలు లేవు. కాబట్టి ఎల్లప్పుడూ ఇంకా ఆనందం తప్ప ఏ ఒక్కటి అక్కడ మిగలదు. నువ్వు తెచ్చి పెట్టుకుందామన్నా కూడా రాదు. ఇప్పుడు సినిమా చూస్తూ ఉండవు. సినిమా చూసినప్పుడు నీకు ఇష్టం వచ్చినది గుర్తు తెచ్చుకుంటావు. నీకు గుర్తు వస్తుంది. మనసు ఉంది కాబట్టి, నీకు ఇష్టం ఉంది కాబట్టి. అదే నీకు ఇష్టం లేకపోతే అంత గుర్తు తెచ్చుకోవు, అంత అవసరం లేదనిపిస్తుంది. ఇదంతా మనసు ఆడే నాటకం అంతేగాని నిజం ఏంది లేదు, ఉత్తది. కేవలం లోపల తోలుబొమ్మలాట. కాడంగా నిద్రపోతే అన్నీ పోయినాయి కదా, ప్రాణం పోతే అన్నీ పోతాయి, ఏంటి ఉన్నాయి. అందుకోసం మనిషికి కష్టము, బాధ, సమస్య అనేటువంటిది అది లోపల మన లోపల మనస్సులో ఉంది. మనస్సుకు సంబంధం లేకుండా దైవశక్తి ఉంది. తెర కనపడమే లేదు. సినిమా చూస్తున్నంతవరకు నీకేమైనా తెర కనపడుతుందా? కనపరాలే. సినిమా ఆగిపోతే తెర కనపడుతుంది. అట్లే మన మనస్సు పుట్టినప్పటి నుంచి మన గుండె ఆడుతూ ఉంది, రక్త ప్రసరణ జరుగుతూ ఉంది, ఎక్కడ స్టాప్ కాలే, ఎప్పుడు స్టాప్ కాదు. అట్లే మనస్సు కూడాను నిరంతరము కదులుతూనే ఉంటుంది, మారుతూనే ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగినటువన్నీ నిజం అనిపిస్తూ ఉంటాయి. ఎందుకు నిజం అనిపిస్తూ ఉంటాయి అంటే లోపల దైవశక్తి పనిచేస్తూ ఉంటాయి కాబట్టి మనసు పనిచేస్తూ ఉంది. అక్కడ తెర ఉంది కాబట్టి సినిమా నిజం అనిపిస్తూ ఉంది. తెర లేకపోతే సినిమా లేదు. ఇక్కడ దైవశక్తి లేకపోతే మన సినిమా లేదు, మన జీవితము లేదు. అసలు నువ్వు ఎవరనేది నీకు తెలియదు. ఇప్పుడు నిన్ను గురించి ఎట్లా తెలుసుకుంటాను? మనస్సు ఉంది. నేను ఇంత హైట్ ఉండా, నేను లావుండా, నేను సన్నగా ఉండా, నా మగం కోలగా ఉంది, నా మగం గుండ్రంగా ఉంది. నిన్ను గురించి క్లియర్గా నీకు తెలుస్తుంది. అంటే శరీరమే నువ్వైనావు. ఇప్పుడు నీవు ఏ రూపం వచ్చినా ఆ రూపాలన్నీ మాయమైపోతా వచ్చినాయనుకో, ఇప్పుడు నీ రూపమే నీకు కనపడుతుంది. ఇప్పుడు అరుణేశ్వరి ఎక్కడో మద్రాసులో ఉండేటోని దగ్గరికి పోయి మా అరుణేశ్వరిని చూసినారా అంటే వానికి ఏం తెలుస్తుంది? తెలియదు. నిన్ను చూసిన వాళ్ళకు మాత్రం ఇట్లుంది అనిపిస్తుంది. ఇక నువ్వు ఎవరనేది నీ రూపము, నీ ఆకారము, నిన్ను గురించినటువంటి
వివరాలు నీకు తెలిసినప్పుడు అవి లోపల పనిచేస్తాయి. ఓ నేను ఈ రకంగా ఉండా, ఒకవేళ మర్చిపోయింటే అద్దంలో చూసుకుంటావు, అదే రూపమే నీ లోపల నువ్వు ఉంటావు, అదే రూపమే నువ్వు అయి ఉంటావు అన్నమాట. కాబట్టి ఈ రూపము, నీ రూపం అనేటువంటిది దైవశక్తిని చూడాలనుకున్నప్పుడు నీ రూపమే దైవశక్తికి అడ్డం పడింది. దైవశక్తి అడ్డుండేది కానీ నీ రూపము దానికి అడ్డం పడింది. అప్పుడు నీ రూపాన్ని చూసుకుంటావు. నీ రూపాన్ని చూసుకొని నీ రూపాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తావు. ఇంకా ఏమొచ్చినా ఇంకా నీ రూపము నిన్ను చూసుకొనే ఆలోచనలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అందుకే చూడు, ప్రతి ఒక్కరు ఎప్పుడు నాకు కష్టాలే, వాళ్ళు ఇట్లండ్రు, వీళ్ళు ఇట్లండ్రు, అమ్మ ఇట్లనే, నాయన ఇట్లనే, బంధువులు ఇట్లండ్రు. ఎవ్వరు కూడా ఏది జరిగినా అది నీ బొమ్మ లోపల ఉంది, అన్నీ దానికే వస్తూ ఉంటాయి. గాఢంగా నిద్రపోయినప్పుడు నీ రూపం కూడా మాయమైపోతుంది. ఇంకా ఎవరికాడ బాధలు, కష్టాలు, సమస్యలు లేవు, నీ రూపం మాయమైపోయింది. ఇక్కడ ఎప్పుడు నీ రూపం ఉంటుందన్నమాట లోపల. అందుకోసమే నీ జీవితం అంతా జరిగేటువంటివి అన్నీ కూడాను లోపల ప్రవేశిస్తూ వస్తాయి, అవన్నీ రికార్డ్ అవుతా పోతూ ఉంటాయి. కాబట్టి ఏది శాశ్వతంగా చూడు. ఇప్పుడు సినిమా చూస్తున్నంత వరకు ఎంతో సంతోషంగా హాయిగా అనిపిస్తుంది, సినిమా అయిపోతానే మళ్ళీ మామూలే. అట్లే మనకు కూడా లోపల మనకు నచ్చినటివి ఇష్టం ఉన్నట్లుగా మనం వ్యవహారం చేస్తే అన్నీ బాగుండాయి, కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఏమైపోతుంది, మారిపోయాయి. కాబట్టి ఇది మనస్సు స్థిరంగా ఒకటే రకంగా ఉండడానికి ఛాన్సే లేదు. నీకు సంతోషం వచ్చింది, శాశ్వతంగా ఉండొచ్చు కదా అది. ఇప్పుడు ఇక్కడ సెల్ ఫోన్ పెట్టినా